నా శిష్యులలోన సంప్రజ్ఞాత సమాధిని పొందినటువంటి భక్తుడు భవానీ శివాని తర్వాత మూడవ భక్తుడు ఎవరయ్యా అని అంటే వెంకట భాస్కర శర్మ. ఇప్పుడు ఆయన వయస్సు 82 సంవత్సరములు. భార్య వసుమతి దేవి. ఇద్దరు భార్యాభర్తలు కూడా 2009లో నాకు శిష్యులైనారు. ఆయన చూడ్డానికి అలా ఉన్నాడు, మంచి పండితుడు, మంచి ఉపాసకుడు. అతను ఏం చేశాడంటే ఏ శివనామాన్నో బాబా నామాన్నో పట్టుకోలే, నా నామాన్ని పట్టుకున్నాడు. చూడండి మరి ఏం జరిగింది అని అంటే ఆయనకు ఎన్నో దివ్యానుభవాలు కలిగినాయి. దుర్లభమైనటువంటి సంప్రజ్ఞాత సమాధి దర్శనము సాక్షాత్కారం ఆయన కలిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సంప్రజ్ఞాత సమాధి అంటే ఒక చిన్న లేయర్ ఉంటుంది అంతే, ఇంకా ఒక చిన్న తెర ఉంటుంది. ఆ తెర దాటితే ఆత్మసాక్షాత్కారం. కళ్ళు మూసుకోవటం, స్వామి నువ్వే. ఎందుకంటే గురువు గారి కృప లేకుండా ఏమీ లేదు, నథింగ్. గురు కృప కేవలం. గురువు గారి కృప ఉంటే చెబుతారు కదా, మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృప తమహం వందే. గురువుగారి కృప అపారం, అనంతం, మిక్కిలి గంభీరమైనది. వారు మాట్లాడరు, నవ్వుతారు, అంతే. దాంట్లోనే ఆన్సర్ వచ్చేసేస్తుంది. ఇక్కడ ఉన్న ఒక ఏదో ఫోర్స్, చాలా పెద్ద ఫోర్స్ నడుస్తున్నది. హాయిగా ఉంది, చాలా హాయిగా ఉంది. అసలు నాకు రోగం ఉందా అని నాకే అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ స్థితికి వెళ్ళిపోతాం. ఏం లేదు, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారి శిష్యులందరూ కూడా నేను అంటుంటా, మీరందరూ రసగుల్లాలండి. గురువుగారి ఆ శక్తిలో మీరందరూ ఓతప్రోతంగా తేలియాడుతున్నారు. అది బయటకు వస్తే తెలుస్తుంది, ఇక్కడ ఉంటే తెలియదు, అంతే. నేను ఏం చెప్పగలను? గురువుగారు చెప్పే కదండి, సముద్రాన్ని వర్ణించలేము, అంతే. నా స్థితి కూడా అంతే. కానీ నాకు ఒక ఆనందం, నాకు ఉద్ధరించేటటువంటి గురువు గారు దొరికారు. జన్మకి ఇంతకంటే నాకు అదృష్టం ఏ పూర్వపుణ్యమో, భగవంతుడి యొక్క అనుగ్రహం, మహా గురువులు గారు నాకు లభించటం అనేది చెప్పరాని అనంతమైనటువంటి ఆనందం. అది ప్రదర్శించలేము, అంతే. కన్నీళ్ళు వస్తాయి తప్ప అంతకంటే నేనేం చేయలేను. వారి చరణాలు ఎందమడుకున్నా నమస్కారం.